దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు. మరణాత మరొక గుడారంలోకి ప్రవేశించిన ప్రియా దేవుని విశ్వాసులారా, దేవుని సంగమా, ఈ ఉదయ కాలంలో దేవుడు అనేకమైన రీతిలుగా నిన్ను నన్ను బలపరుస్తూ అనేక విధములుగా కాపాడుచున్న ప్రభుకి మనం ఏమిచ్చి ఈ దినమున ప్రార్థించగలం, ఏమిచ్చి ఆయనను స్తుతించగలము అనే విషయాన్ని మనం ఈరోజు ఈ 29వ రోజున క్రీస్తుని ఏ రకంగా ఆరాధించాలి, ఈ రోజున ప్రశ్నించుట. పిలాతు దేవునితో ప్రశ్నించాడు. దేవునికి ప్రతి ప్రశ్నించే వాళ్ళు చాలా మంది ఉన్నారు లోకంలో. కానీ దానికంటే ముందుగా దేవుడిని ప్రశ్నించుట అనే మాటలో ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికర్తమైన ఓ ప్రభువా, నీకు వందనాలు తండ్రి. నీదేన దాసుడైన నన్ను బలపరిచి నీ ఎదుట, నీ బిడ్డల ఎదుట నన్ను నిలబెట్టినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. దేవా, నీ దేన దాసుడు నా తలంపులు, నా ఆలోచన మరుగు చేసి నాలో నీవుండి నీ బిడ్డలతో మాట్లాడి నీ బిడ్డలకు కావలసిన జ్ఞానము, తలంపులను నీ వాక్యము ద్వారా అందించి వారిని బలపరచమని ఆత్మరక్షణకర్త యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సన్నిధి సహాయము సదా తోడై ముందుకు నడిపించునుగాక, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల శుభములు మరొకసారి తెలియపరుస్తున్నాను. ఇక్కడ పిలాతు దగ్గరకు యేసు ప్రభుని తీసుకొచ్చారు. సుమారు రాత్రంతా కైఫా, చూడండి, ఇక్కడ హేరోదు రాజు, అన్న, వీళ్ళందరూ కూడా రాత్రంతా గుంపు చిప్పులు పడ్డారు. కాబట్టి శిక్ష వేసి అధికారం, మరణ శిక్ష విధించే అధికారం వారికి లేదు. కాబట్టి పిలాతు యొద్దకు తీసుకొచ్చారు. ఇక్కడ పిలాతు ప్రశ్నిస్తున్న మాటలని మన వాక్య గ్రంథంలో చూడాలి. యోహాను సువార్త 18వ అధ్యాయము 28వ వచనం నుండి 38వ వచనం వరకు మనం చదువుతున్నప్పుడు ఇక్కడ ప్రభు, ఇక్కడ ఈ ప్రియులను మనం గమనించాలి. వారు కైఫా యొద్దకు అధికారం అందరము తీసి యేసుని తీసుకుని పోయిరి. అప్పుడు ఉదయమాయను గనుక వారు మైలు పడకుండా పసగా భుజించవలెనని, ఇక్కడ గమనించండి, మైలు పడకుండా పసగా భుజించవలెనని పరిశుద్ధాత్మ దేవుని ఎదుట మైలు అనే విషయాన్ని చాలా భద్రంగా ఉన్నారు. కానీ దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి ఎదుట నిలబడ్డారని మాత్రం గ్రహింపలేకపోయారు. మోసే ధర్మశాస్త్రాన్ని ఇక్కడ ఆయనక బయలుపరిచిన విధానాన్ని మైలు పడకుండా చేయాలనుకుంటాం, మంచిదే. కానీ దేవదేవుని కుమారుడు ఒక ప్రత్యక్షమై మానవ రూపం ధరించిన వారిని, ఆయనను మాత్రం ఈ మనుషులు గుర్తించలేని వారు అయిపోయారు. పైగా ఏమంటున్నారు, పస్కా పండుగ దినమును కాబట్టి మైలు పడకుండా దేవాలయంకి వెళ్లకుండా వెలుపులుండే వారిని యేసు ప్రభుని ప్రశ్నిస్తున్నారు. అందుకే ప్రశ్నించుట అనే మాటను ఇక్కడ అన్నప్పుడు, కావున బయట ఉన్న వారి వద్దకు వచ్చి ఈ మనిషి ఏ నేరము మోపుతున్నారు అంటే యేసు ప్రభుని అడిగాడు పిలాతుని అడిగినప్పుడు పిలాతు దగ్గర తీసుకొచ్చాడు. ఇక్కడ కైఫావు, అన్న, తన కావలసిన ప్రధానులందరూ కూడా రాత్రంతా గుంపు చిప్పులు పడ్డారు. కానీ ఇప్పుడు పిలాతు దగ్గరకు వచ్చేసారు. పిలాతు అంటున్నాడు ఏమని అంటే, ఇక్కడ మనం గమనించండి, అందుకు వారు ఇక్కడ మనం గమనించాలి ప్రియులరా, మరలా చదువుతున్నాను. వారు కైఫా నుండి యేసును తీసుకుని వచ్చి అప్పుడు ఉదయమాయన గనుక వారు మైలు పడకుండా పస్కాన భుజింపవలెనని అధికార మందిరములోనికి వెళ్ళలేదు. కావున అతడు బయట ఉన్నవారు అందరూ వచ్చి ఈ మనుషుల మీద మే నేరము మోపుచున్నారని అనిను. అందుకు వారు, వీడు దుర్మార్గుడు కాని యెడల వీనిని మీకు అప్పగించుదమా అతనితో చెప్పాను. అంటే యేసు ప్రభుని ఏమండి, అప్పటి వరకు మట్లెట్టి అప్పటి వరకు యేసు ప్రభు గొప్పవాడని ఊరేగిన ప్రజలు
దుర్మార్గుడు కాకపోతే నీ యొద్దకు ఎందుకు తీసుకొస్తాం అని గొప్ప వేలన అవమానపరిచారు యేసుప్రభుని. యేసుప్రభుని యూదులైన వారు ఏ రకంగా అంటే దుర్మార్గుడుగా ఎంచారు. ఏ రకంగా ఎంచారు? దుర్మార్గుడుగా ఎంచేశారు. ప్రియులారా, యేసుప్రభు మైలు పడకుండా అనే మాటను మనం చదవాలి. ఇక్కడ 28వ వచనంలో ఇక్కడ ఏమన్నారు? యేసు ప్రభుని పట్టుకుని మైలు పడకుండా. మైలు అంటే ఏంటి? మైలు అంటే పాపము అనేది. దేవుని ప్రత్యక్షమైన దేవుని కుమారుడు ఎదురుగా ఉండపెట్టుకుని వారు మైలు పడకుండా యేసు ప్రభుని ఈడు దుర్మార్గుడని ఎంచుటకు వారి కోసమే ఇదంతా యేసు ప్రభు చేసి, తండ్రి సమాప్తమైనది అని సమస్తము దేవుని తండ్రికి అప్పగించాడు. దేవదేవుడు ఏదైతే కుమారుడికి అప్పగించాడో మరలా తిరిగి ఎలాగ అప్పగించాడు? మైలు అయితే ఇలా అన్నారో గమనించండి. ఇక్కడ ఈ మైలు గురించి మాట్లాడుతున్నారే వీరు. ఆ మైలు అయితే ఏదైతే ఉందో అది ఎలా వచ్చింది అని మనం గమనిస్తే ప్రియులారా, ఇక్కడ చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది. ఏమని కనబడుతుందంటే ఇక్కడ వాళ్ళు అంటున్నారు, ఏమని అనగా ప్రియులారా, మనం గమనించినప్పుడు ఈ యొక్క యోహాను సువార్తలో 18వ అధ్యాయంలో మాట్లాడుతున్న ఈ మాటలు మనం గమనించినప్పుడు ఏమనుంది? అక్కడ 18:28 వచనంలో ఏమని రాయబడింది అంటే మైలు అని రాయబడింది. ఈ మైలు అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే మోసే మైలు అనే పదమును ఇవాళ మనుషులంతా వాడుతున్నారు, పండితులు బాగా వాడతారు. కానీ ఆనాడే శాస్త్రులు వాడారు. ప్రభు యందు మోసే ధర్మశాస్త్రమును అనుసరించేవారు మైలని వాడారు. మైలు లేకుండా చేయటానికి వచ్చిన దేవుని కుమారుడిని ఎదురుగా పెట్టుకుని వీరు మైలు గురించి మాట్లాడుతున్నారంటే ఏమనుకోవాలి ప్రియులారా? ఒకసారి ఆలోచించండి మీరు. యేసు ప్రభుని ఎదురుగుండా పెట్టుకుని వీరు మైలు అనే మాటను ఎందుకు మాట్లాడుతున్నారంటే ఇక్కడ మనం గమనించాలి. మనం ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభు మైలు కలిగిన వాడా? నీలో ఉన్న మైలును, నీలో ఉన్న మట్టును, మసలిమను తీసివేటకు వచ్చిన ఆయన ఎదుట మైలు గురించి మాట్లాడుతారు ఈనాడు ఇశ్రాయేలు ప్రజలు. నా దేవుని బిడలారా అని పిలుస్తున్న దేవుని కుమారుణ్ణి మైలుతో పోలి దుర్మార్గుడు అంటున్నారు. అటువంటి ఆయన ఏమండి సమస్తము అర్పించి, తండ్రి ఇదిగో నువ్వు చెప్పిన పనిని ఎక్కడ మిగలకుండా, ఎక్కడ తప్పు రాకుండా, ఎక్కడ పొరపాటు లేకుండా నువ్వు అనుకున్నట్టుగా నువ్వు ఇచ్చింది, నువ్వు ఏదైతే భక్తులకు ఏదైతే ప్రవచించావో ప్రవక్తల చేత అవన్నీ నెరవేర్చి ఇదిగో నీ ఎదుట నేను మరలా నీ చేతులకు అప్పగిస్తున్నాను అన్నారు. యేసు ప్రభు ప్రియులరా శిష్యులతో అన్నారు, నేను వెళ్ళి మిమ్మల్ని ఆదరణకర్తను పంపిస్తానని. అంటే ఆయన అధికారం లేనట్టే. ఇంకా ఇలా తండ్రి ఇదిగో నేను నీ ఎదుట ఏమన్నా సమర్పణ అంటే ముగించేశాడు ఆయన. ఎలా ముగించాడు? ఏ రకంగా? మైలు అనే మనసును, మైలైన పాపమును, మైలైన క్రియను తీసివేసి ఈ లోకాన్ని ఎలా చేశాడు? ఆనాడు ఆనోకు ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీటితో శుద్ధి చేశాడు. ఇప్పుడు దేనితో శుద్ధి చేశాడు? ఆయన క్రీస్తు ప్రభు యొక్క రక్తముతో భూమిని అంతటా ఏం చేశాడు? శుద్ధిపరిచాడు. అందుకే ధైర్యంగా ఏమంటాడు యేసు ప్రభు, తండ్రి సమాప్తమైనది, ఇంకెక్కడ మైలి లేదు, శుభ్రపరిచేశాను. ప్రియులారా, ఒక కుమారుడు బాధ్యత కలిగిన వాడికి ఈ లోకంలో ఒక పని చెప్తే అది విలువైనది, ధనముతో కూడినది, విలువతో కూడినది అండ్ గొప్ప అధికారముతో కూడిన పనిని అప్పచెప్పినాడు. అతడు ఎందుకు అప్పచెప్తాడు? ఇతడు చేస్తే తిరుగుండదు అని. యేసుక్రీస్తు మనం చదువుకున్నాం కదా ప్రియులారా, అవమానం అనే మాటలో చదువుకున్నాం. యేసు ప్రభు అవమానం పడేటప్పుడు ఏ రకంగా అవమానం పడ్డాడు? ఏమంటే మనుషులను పంపితే ఏం చేశారు? తన కుమారుణ్ణి చంపటాకు పనివారిని చంపేశారు. ఏమంటే బందర్ని చంపేశారు. కుమారుని కూడా ఏం చేశారు? చంపటానికి వెనకాడలేదు. అందుకే కాబట్టి ఏం చేశాడు ఆయన?
కుమారుడు చనిపోయినా పర్లేదు, ఇంకా నా కుమారుడు అంటే తన కుమారుని ఎవరైతే చంపుతున్నారో మరి ఏమవుతారంట? ఇలా మనం చాలా లోతుగా ఆలోచించాలి. ఒక అధికారి కుమారుడిని చంపితే ఆ ప్రజలందరూ ఏమవుతారు? అధికారికి విరోధుగా మారిపోతారు. కానీ ఇక్కడ సాతానిక గ్రిప్పుని దేవదేవుడు పట్టేసుకున్నాడు కుమారుడు ద్వారా. అయితే మొదట తన కుమారుడు వెర్రగా వేసిపడ్డాడు. ఎక్కడ? అబ్రహాం విషయంలో వెర్రగా, ఎర్రనేసి గాలం వేసి చేపని ఎలాగ పడతామో అలాగనే త్రిమింగలని అపవాదిని పట్టడానికి యేసు ప్రభు తన కుమారుని ఎర్రగా మార్చేశాడు. అవునండి, ఎర్రగా మార్చి త్రిమంగళ పట్టుకుంటే తప్ప ఒడ్డుకు లాగితే అదేమో చేయబడుతుంది. ముక్కలుగా కొన్ని చేపలు మనం పట్టుకున్నప్పుడు వాటిని మెడిసిన్ గా వాడుతున్నప్పుడు ఏం చేస్తారు? పట్టినంటనే ఐసులే వేస్తారు వాళ్ళు. అది కదులితే మొత్తం బోట్ అంతా కూడా ఏమవుతుంది? ఉగిపోతుంది. కాబట్టి దాన్ని ఏం చేయాలి? వెంటనే ఐసు గుంటలో పడేస్తారు. అంటే ఏం చేయాలి? వెంటనే పాతాళముకు పంపించాలి దాన్ని. అక్కడ అగ్నిలో కాలబడాలి. యేసు ప్రభు అదే చెప్తున్నాడు. ఒకవేళ బతుకున్న చేప నువ్వు పట్టుకోకపోతే తినలేవు. దాన్ని చంపి ఏం చేయాలి? ఐసులో పెడితే నిల ఉంటుంది, బాగా రుచిగా ఉంటుంది అంటారు కదా. యేసు ప్రభు కూడా అలాగే అపవాదిని దేవదేవుడు ఏం చేశాడంటే ఎర్రగా వాడుకున్నాడు. ఆయన కుమారుని ఎర్రగా వాడి భూమి అనే సముద్రములోకి గేలం వేశాడు. ప్రియులరా, అన్నిటిని ఏం చేస్తుంది? సాతానుగాడు ఆకర్షించుకున్నాడు. కానీ ఇక్కడ చిన్నవాడిగా ఉన్నాడు కదా, పట్టేసుకుందాం అనుకున్నా సాతానుగాడు. చిన్నవాడిగానే మొదట సాతానుగాడు ఉచ్చులోకి వెళ్ళాడు ప్రభు. కానీ ఆ ఉచ్చుని కొంచెం కొంచెంగా ఏం చేస్తున్నాడు? కొరకటం మొదలు పెట్టాడు. ఉచ్చు ఉందనుకున్నాడు సాతానుగాడు. కానీ ఆఖరిన సిలువనే ఖడ్గమ చేత ఏం చేశాడు? ఆ యొక్క ఉచ్చినంతని చీల్చేశాడు. వీళ్ళ రెండుగా చీలి, అందుకే అడ్డతరని రెండుగా చీల్చడం ఏంటంటే ఆ వలంతలు చీల్చాడు. అందులో ఉన్న జీవులన్నిటికి ఏం చేశాడు? మానవులందరికీ విడుదల కలగజేశాడు. అర్థమవుతుందా మాటలు? వీళ్ళ సాతానుగాడు వలేస్తే ఇరుక్కుపోయామనుకు బాధపడుతున్నారని బాధపడకండి. యేసు ప్రభు ఆయన సిలువ అనే ఖడ్గమ చేత ఏం చేస్తాడు? ఆ వలను చీల్చి నిన్ను కాపాడుతాడు ఆయన. అది ఇక్కడ జరుగుతుంది. అయితే ఇక్కడ పిలాతు అంటున్నాడు ఏమని? మీరు అతను తీసుకుని మీ ధర్మశాస్త్రం చెప్పున అతనికి తీర్పు తీర్చుడని యూదులు ఎవరికి మరణశిక్ష విధించుటకు మాకు అధికారం లేదు అనే మాటను అధికారం లేదు అతనితో చెప్పిరి. అందువలన యేసు తాను ఎట్టి మరణం పొందుబోరునో దానిని సూచించు చెప్పిన మాట నెరవేరును. అంటే ఇక్కడ యేసుప్రభు యొక్క మరణాన్ని కూడా యేసుప్రభు ముందుగానే ప్రకటించాడు. తండ్రి ప్రకటించాడు, కుమారుడు ప్రకటించాడు. అది పిలాతు కాదు, యూదులు కాదు, ఏమంటే మరి ఇక్కడ కైఫా కాదు, తర్వాత ఏ రోజు కూడా కాదు. వీరెవరూ కూడా ఏమీ చేయలేరు. ఎందుకంటే తండ్రి దాన్ని ప్రింట్ చేశాడు, కుమారుడు దాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. దీన్ని ఎవరు ఆపట్లేదు, జరగాలంతే. సాతానును బంధించాలంతే, బంధించాలి ప్రియులారా. బంధించకపోతే ఇక్కడ జరగదు. ఇక్కడ ఏమంటున్నారు? పనించులో ప్రవేశించి యేసుని పిలిపించి యూదుల రాజువు నీవేనా అని ఆయనను అడగగా యేసు నీయంతడు నీవే ఈ మాట అనుచున్నావా లేక ఇతరులు నీకు చెప్పిదరా అని అడిగను. ఇక్కడ ఏమన్నాడు చూసారా? యేసు ప్రభుని దేవాలయంలోకి పిలిచారు. పిలాతు అడుగుతున్నాడు, నువ్వు యూదులు రాజువా అనగా నువ్వన్నట్లే ఇది నువ్వంతలు నువ్వు చెప్తున్నావా, నీతో ఎవరైనా చెప్పారా అన్నప్పుడు పిలాతు అంటున్నాడు ఇక్కడ ఏమని? నేను యూదుడునా? ఏమి నీ సజనమును ప్రధాన యాజకులను నిన్ను నాకు అప్పగించరు కదా, నువ్వేమి చేసేదవని. యేసు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపగా ఉండునట్లు నా సేవకుడు కూడా అడుగుతుడు గాని నా రాజ్యము ఈ సంబంధమైనది కాదు అని. అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయనను అనగా యేసు నీవు అన్నట్లే నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని, ఇందు నిమిత్తమై ఈ లోకమునకు వచ్చితిని.
సత్య సంబంధమైన ప్రతివాడును నా మాట వినెను అనిను. అందుకు పిలాతు, సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పెను. అతడు ఈ మాట చెప్పి బయటనున్న యూదుల యొద్దకు తిరిగి వెళ్ళి, అతని యందు ఏ దోషము నాకు కనపడలేదు, అయినను పస్కా పండుగలో నేనొకనిని మీకు విడుదల చేయను. వాడుక ఇక్కడ ఏమన్నాడు? పస్కా పండుగలో నేను ఒకరిని విడుదల చేసి వాడుకగా ఉంది కదా అన్నప్పుడు యూదులు రాజు విడుదల చేయటం మంచిన మాట అని వారిని అడిగెను. అయితే వారు వీనిని వద్దు, బరబ్బనే విడుదల చేయమను మరలా కేకలు వేసిరి. ఈ బరబ్బా బందిపోటు దొంగ. ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచించాలి. ఇక్కడ ఎందుకంటే ఒక వచనం ఎక్కువగానే, 2 వచనాలు ఎక్కువగానే చదివినిపించాను మీకు. ఎందుకంటే యేసు ప్రభుని ప్రశ్నించే పిలాతు, కైఫా, హెరోదు రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు హెరోదు రాజు కూడా ఏమంటున్నాడంటే, వాళ్ళందరికీ చిక్కలేదు, అధికారం లేదు. ఎందుకంటే అతని ఎదుట మీరన్నట్టుగానే యేసు ప్రభు యొక్క మాటల్లో ఒక శక్తి బయటికి వెళుతుంది. ఆ మాటలు ఏ రాజు అయితే పిలాతు గాని కైఫా గాని ఎవరైతే మాట్లాడుతున్నారో వీరెవరికి వారి రాజ్యాంగాలు అటువంటి మాటలు ఎప్పుడు వినలేదు. వాళ్ళు అటువంటి మాటలు ఒక గంభీరంగాను, ఒక రాజు సింహాసనం మీద కూర్చున్న రాజువలే మాటలు ఆయన నోటి నుండి వస్తున్నప్పుడు ఆ మాటలు విని ఈ లోక రాజులు భయపడి ఏమన్నారంటే, ఇదిగో ఇతడు యందు ఎటువంటి పాపము నాకు కనిపించట్లేదు, మీరు అన్నట్టు ఎటువంటిది దోషము నాకు కనిపించట్లేదు అన్నారు. అంటే ప్రియులరా, యేసు ప్రభు ఎటువంటి వాడంటే మనము చాలా జాగ్రత్త కలిగి వినాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఎర్రగా సాతానికి వేసినా గాని ప్రియులరా, కొన్ని చేపలు ఎర్రగా పట్టుకున్నా గాని వెంటనే పైకి లాగినప్పుడు ఆ పట్టుకున్న జాలర్ ఏం చేస్తాడంటే తెలివిగా దాని చెంకుల్లో చేయిపెట్టి ఆ ముళ్ళులో ఉన్న మేతను కూడా బయటకు తీస్తాడు. దేవుడు సాతానుగడు పట్టుకున్నాడు, తండ్రిని దేవుడు కుమారుడు ద్వారా పట్టుకుని తనలో ఉన్న సర్వశక్తులు తీసి బయటికి పాతాళముకు లేచాడు. ఇప్పుడు సాతానుగడు ఉట్టి మనిషిగా పాతాళంలో పడిపోతున్నాడు, శక్తివంతుడు కాదు. ఎప్పుడైతే తన చెంకులు పట్టుకున్నాడో దేవుడు, సాతానుగాడు బలహీనుడైపోయాడు. తన సంఖ్యల్లో, తన పళ్ళులో తన శక్తిని పట్టుకున్నాడు దేవుడు. ఈరోజు నీవు నేను ప్రియులరా, సాతాను యొక్క ఎక్కడైతే శక్తి దాన్ని పట్టుకుని మనం గర్దించినప్పుడు దేవుడు ఆయన బిడ్డలైన మీకు మనందరికి కూడా బలమైన శక్తిని ఇస్తాడు. అందుకే యేసు ప్రభువన్నారు, నీవు దేవుని కుమారుడు శోధించుటకు నీకు అధికారం లేదని నీకు తెలియదా అన్నప్పుడు వెంటనే సాతానుగాడిని శోధించుకుని బయటికి పొమ్మన్నాడు. పక్కకి బయటికి పోయాడు. అంటే నీకు ఆ శక్తి ప్రభు ఇచ్చారు. నా నామాన్ని బట్టి మీరు ఏదడిగితే అది ఇస్తాను, పరలోకములో ఏదైతే నువ్వు కోరుకున్నావో అది నేను విడుదల చేస్తాను, భూలోకంలో ఎటునైతే బంధించమని దానిని బంధిస్తానని ప్రభు ఎప్పుడు వాగ్దానం చేశారు. అంటే నువ్వెవరి కలయిక? ప్రభు యొక్క కలయిక, తండ్రి యొక్క కలయికలో ఉన్నావు. కాబట్టి నిన్ను చూసినా తండ్రి చూసినా ఒకటిగా సాతానికి కనపడుతుంది. అందుకనే సాతానికి కక్ష ఎక్కడంటే తన పిల్లలైన మన మీదే కక్ష ఎక్కువ. ఎందుకంటే మనల్ని కొడితే, తండ్రిని పిల్లలు కొడితే తండ్రి నాన్న అమ్మ అని అరుస్తారు. వెంటనే తల్లి యొక్క ప్రేగు, తండ్రి యొక్క గుండు కదిలిపోతుంది. ప్రియులారా, సాతానుడు అందుకే తన పిల్లలైన మనల్ని కొడుతున్నాడు, దేవుని పిల్లలైన మనల్ని కొడుతున్నాడు. కాబట్టి ఈరోజు ఆలోచించలేనిపోతున్నాం. అందుకే యేసుక్రీస్తు ప్రభు అవమానం పడినను నీ కొరకు రక్తము కార్చుటకు, దూషించబడినను నీ కొరకు తునీకరించబడినను సిరినవ్వుతో ఆయన ఈ లోకాన్ని జయించడానికి సిద్ధంగా ఉన్నాడు, పాపమని జయించడం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో దేవుని వాక్యం వింటున్న మీరు నేను మనమందరము కూడా క్రీస్తు యొక్క శిలువ యొక్క గుడారములో జ్ఞానవంతుల వలె
ఏమండి, కమ్మరవాడు కత్తికి పదును పెట్టినట్టుగా దేవుడు నీకు నాకు వాక్యం అనే పదును పెట్టుచున్నాడు. ఈ కడవరి దినాల్లో వాక్యమైన ఆయుధము నీలో పట్టుకున్నప్పుడు, నీలో ఉన్నప్పుడు సాతానుని రైతు చూడండి పనికిరాని చెట్టుల్ని ఎలాగే నరికి అగ్నిలో వేస్తాడో అధికారం దేవుడు నీకు ఇచ్చాడు. సాతాననే శక్తులని, సాతానే దురాత్మలను వాక్యమైన ఖడ్గము వాడి నరికి అగ్నిలో కాల్చివేమని అధికారం దేవుడు ఇచ్చాడు. నువ్వేం చేస్తున్నావు? అయ్యో అయ్యో అనుకుంటున్నావా? పిడికిలు బిగించి కత్తి పట్టి కోత కోస్తున్నావా? యుద్ధానికి సిద్ధపడ్డావా? పాపమని జయించేద్దాం. ప్రార్థన చేయి చాలు. దేవుడు ఎప్పుడంటే నీ ప్రార్థన నీ ఒక్కడిగా ఉన్నాడు అడుగుసిపోయినప్పుడు దేవుడు తన దూతలను పంపుతాడు. అది మనం చేయాలి. ఇప్పుడు ఒక్కడిగా దేవుడు నీకు శక్తి ఇచ్చాడు. ఒక్కడివైనాను అదే కొన్ని సినిమాలో డైలాగ్ వాడుతూ ఉంటారు చాలా మంది. దేవుని వాక్యములో మాటలే సినిమా డైలాగులో మాట్లాడుతూ ఉంటున్నారు. వింటున్నారా అండి? దానికి తప్పట్లో కొడతారు. కానీ దేవుడు ఇక్కడేమన్నాడు? నువ్వు ఒంటరివాడని వడువులు పోకు, సింగిల్గా ఉన్నా నువ్వు బాధపడకు, నేనున్నా నీ పక్షాన్ని అంటున్నాడు ఆయన. ఎస్, ఈ రోజున నీవు నేను ఆత్మస్వరూపుడనే యేసుక్రీస్తు ఎదుట, నిత్య రూపము కలిగిన దేవుని ఎదుట ఉన్నావని ఎరిగి ఉన్నావా? ఎరుగుంటే ఏ రకమైన ఆలోచనలోకి ఉన్నా. దావీదంటాడు, దేవా నన్ను చూచుచున్నవాడువు, నన్ను వినిచున్నవాడువు, నా మాటలు, నా పడక, నా కడక అన్నీ తెలుసండి. నా 139వ కీర్తనలు అంటాడు ఏమని? నేను నిలుచుట నీకు తెలుసు, నేను లేచుట నీకు తెలుసు, నేను మాట్లాడుట, నేను ఆలోచించుట, నేను నడుచుట, నేను ఊహించుట అన్ని సర్వం ఎరిగినప్పుడు నీ ఎదుట నేనేమి దాయగలను తండ్రి అని దావీదు అడుగుతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సాయంకాల సమయంలో దేవుడు నీతోటే మాట్లాడుచున్నాడు. నీతోటే మాత్రమే మాట్లాడుచున్నాడు. వింటున్నావా? వింటే ఏ రకమైన మాటలు వింటున్నావు? క్రీస్తుని ప్రశ్నించేవాడు ఈ లోకంలో ఉన్నారా? క్రీస్తును నిలబెట్టేవారు ఈ లోకంలో ఉన్నారా? క్రీస్తును ప్రశ్నించేవాడు ఎవరైనా ఉన్నారా ఈ లోకంలో? అందుకే ప్రశ్నించుట అన్నా. ఈ లోకంలో ఎవరు కూడా ప్రశ్నించేవారు లేరు. అయినాను ప్రశ్నించే అవకాశం దేవుడు ఇచ్చాడు నీకు. అందుకే ప్రశ్నించుట, అవమానపరచుట, పాపమును జయించుట అనే మాటలు, కొన్ని మాటలు మీకు చెప్తున్నాను. రోజు విని ప్రభు యొక్క సన్నిధిలో బలమైన ప్రార్థన నడిపింపి మీరు కలిగి ప్రార్థించే కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చి బలపరచును గాక. ఆమేన్. ప్రార్థించేద్దాం. ప్రేమగల మా ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో నీ నామాన్ని బట్టి నీ వాక్యమును అందించిన నీ దీనదాసుడి నాలో ఉండి నీ బిడ్డలతో మాట్లాడమని నమ్ముచున్నాను. నీ ఆత్మ నడిపింపు మాకు అందించావు. చక్కటి నడిపింపు, చక్కటి తలంపును మాకు దయచేసినందుకు నీకు స్తోత్రాలు. సమయంలో మా ప్రియులు నీ బిడ్డలతో మాట్లాడిన మాటలన్నీ కూడా అంగీకరించి బలపరిచి నడిపించమని, నీ దీనదాసుడని నేను చేర్చిన నా ప్రార్థన ఆలకించి మహిమ పొందమని, నీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని, నీ ఆలోచన క్రియలు మాకు దయ చూపించమని, నీ ఉపదేశమును మాకు దయచేసి నీ బిడ్డలను 29వ రోజులో సిలువ గుడారముల నీ బిడ్డలను బలపరిచి ప్రశ్నించి అది విలువైన ప్రశ్నగా, గొప్ప శక్తి ప్రశ్నగా మార్చు శక్తిని అందించమని అన్ని మాటలు నీ పాదములు ఎదుట సమర్పించుచుండగా మా రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మన పరలోకమ పరమ తండ్రి నామను పరిశుద్ధపరచునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరినగాక. మహోన్నతుడ మాకు దయచేసి మా ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థన శోధనగా కింద తప్పించు రాజ్యము శక్తి మహిమ నిరంతర నీవనావు తండ్రి. ఆమేన్. యేసురత్నమే జయమ పాదులం ప్రవేశరత్నమే జయమ పాదులం ప్రవేశ సంపూర్ణ విజయం అపాదిక అంతక లాస్ట్ హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. ఆమేన్ ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని కృప ప్రభా ఇప్పుడు ప్రార్థించిన బిడ్డలకు, వినిచున్న బిడ్డలకు, మా దేశ ప్రజల, ప్రపంచ ప్రజలకు, 850 కోట్ల ప్రజలకు నీ దీవెన, నీ తలంపులు వారికి వారి కార్యములకు, వారి ఆలోచనకు, వారి ప్రార్థనకు అన్నిటి వలన మేలును ఆశీర్వాదంతో నీ రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరణాథ.